తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఏదైతే గ్రామ సభలు ఉన్నో దాంట్లో తీవ్ర స్థాయిలో గ్రామస్తులంతా ప్రభుత్వం పైన విరుచుకుపడ్డ పరిస్థితులు మనం చూసినాం. దీని గురించి మనతో మాట్లాడడానికి వరంగల్ నుంచి బీఆర్ఎస్ నేతలు అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గ్రామ సభలు కూడా చాలా వరకు కూడా అట్టల్ ఫ్లాప్ అని కూడా చెప్తున్నారు. ఈ విషయంలో మీరేం చెప్తారు? 100% అట్టల్ ఫ్లాప్. ఏదైతే కూడా వాళ్ళ ఎన్నికల హామీల ఏదైతే కూడా 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి కూడా అధికారమే లక్ష్యంగా వాళ్ళు పనిచేసేరు. వత్తది పోతే అడ్డికి మరి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయింది రాష్ట్రానికి. ఆయన అనుకున్నాడో కళ్ళ కూడా అనుకోలేదో ముఖ్యమంత్రి అయింది, కానీ పరిపాలన చేయడం ఎంత కష్టమనేది తెలుస్తుంది. అప్పటికి కూడా ఏదో కూడా పవర్లో లేనప్పుడు ఏదైతే కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా, అధికారం వచ్చినా కూడా అదే విధంగా మాట్లాడి ఆయన నోరే ఆయన మాట ఆయనను మైనస్ చేస్తానని గ్రహించలేకపోతాడు. అధికారంలో ఎప్పుడైతే కూడా ఉందతనం ఉండాలి, ప్రజలకు ఏం చేయాలి, ప్రజల మనసు గెలిచే పనులు చేయాలి, ప్రజల కోసం ప్రజల మన్నెలు పొందితే పవర్ చేసిన 5 ఏళ్ళు అయినా మంచిదే, కానీ చరిత్ర నిలిపోయే అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఏం అడిగారు, మీరే చెప్పారు కదా గత 6 నెలల ముందు ఏదైతే కూడా అభయాస్తం ఏదైతే కూడా ఫామ్ తోటి ఏదైతే కూడా గ్యారంటీల పేరు మీద ఏదైతే కూడా గ్రామ పంచాయతీలో కూడా ప్రతి ఇంటికి కూడా ఏది కావాలన్నా కూడా వాళ్ళ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తు ఎడిపోయింది అడుగుతారు సామాన్య ప్రజలు. ఇవాళ వాళ్ళు ఇవ్వలేదు అంటలేరు. మా ఫామ్ ఎడిపోయింది ఎందుకు లేదు వీళ్ళ లిస్టులా మేము ఇచ్చిన లిస్టు నిన్న కూడా మేము అసంపర్తి మండలం వర్ధనపేట నియోజకవర్గం హన్మకొండ జిల్లాలో పెంబర్తి గ్రామానికి వరంగల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వరంగల్ మినిస్టర్ సురేఖ గారు కూడా వచ్చిన సందర్భం మమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేసి అసంపర్తి పిఎస్సీలో పెట్టడం జరిగింది. ఎందుకు ఇంత భయం? మేము ఏం అడిగినాం? ఏదైతే కూడా పేద ప్రజలకు ఇచ్చిన హామీల కోసం మేము అడిగినాం. వాళ్ళకి ఇచ్చిన ఇందిరం ఇల్లు ఏది, వాళ్ళకి ఇచ్చిన రేషన్ కార్డు సంబంధించినది, ఆత్మీయ భరోసా ఏది, వాళ్ళకి పింఛన్ గురించి అడిగితే కనీసం పార్టీ లీడర్ ఇళ్లలో పోయి అరెస్ట్ చేసి కూడా పోలీస్ స్టేషన్ తీసుకునే సందర్భం ఉన్నది. ఇవాళ సమైక్యాంధ్రప్రదేశ్ పరిపాలన నడుస్తుంది అనిపిస్తుంది మాకు. కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండ ప్రోగ్రాంలో కూడా ఇదే ఉద్యమకారులందరూ కూడా ఊరు అడుగుంటే పోలీసు వాళ్ళ కబస్తాన్ నష్టాలను పనిచేసినా కూడా రచ్చబండ నడుపుకునే సందర్భం ఉన్నది. ఈరోజు అదే పరిపాలనకు వస్తుంది. ఏదైతే కూడా కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు కూడా ఇదే పోలీసులు కూడా ముందస్తు అరెస్ట్ చేసి నెట్టుకపోయిలు తీసుకుపోయి పోలీసు స్టేషన్లు. అదే రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ ఆంధ్ర పాలకుల ఏదైతే కూడా ఆలోచన విధంగా వాళ్ళ కంట్రోల్లోనే ఆయన పనిచేస్తాడు. కాబట్టి పోలీసులతో రాజ్యం నడపాలంటే అది ఎన్ని రోజులు నడబడదు, ఎన్ని రోజులు నిలబడదు. ఎందుకంటే ప్రజలకు ఏదో కూడా ప్రజలు ఆశపడ్డారు. ఈడ 10 రూపాయలు వస్తాయి, రేపు 20 రూపాయలు వస్తాయి కదా ఆశపడ్డారు. ఆశను మొత్తం కూడా ఆవిరి చేసినావు. ఏదైతే కూడా వాళ్ళే మొన్న మినిస్టర్ ఒకటి మాట్లాడతాడు, డిప్యూటీ సీఎం ఒకటి మాట్లాడతాడు, అది ఏం జరగలే అని అనిస్తాడు. ఈ రేషన్ కార్డులు కానీ సంబంధించిన ఇందిరా మిల్లు కానీ ఏం జరగలే అంటారు. నిన్న ఏదో నియోజకవర్గానికి లేదా మండలానికి ఒక యూనిట్ ఒక విలేజ్ తీసుకొని కూడా మేము చేత అడిగిపోయిందా ఏం చేసిళ్ళు? ఒక 5 కార్డులు ఇచ్చిళ్ళు, ఒక 5 కార్డులు రేషన్ కార్డులు, 5 ఇందిరా మిల్లు అది ఇస్తలేదు. కార్డుల వరకే పరిమితం, గైడ్లైన్స్ కానీ ప్రిపేర్ కానీ ఏం లేదంటాను. మరి దాదాపు ఒక విలేజ్లో దాదాపు 200-300 అప్లికేషన్ పెడితే నువ్వు 5-10 ఇస్తే నువ్వు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీ లేదు. ఒక పింఛన్ 2000 కాదు 4000 ఇస్తాడు, ఒకళ్ళు కాదు ఇద్దరికి ఇస్తాడు. 2 లక్షల రుణమాఫీ కూడా ఎక్కడిదక్కడనే వదిలేసినావు. ఇవాళ నువ్వు ఊళ్ళో అడుగుపెట్టే పరిస్థితి లేదు. ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఏ ప్రభుత్వం కూడా 1 ఇయర్లో ఇంత వ్యతిరేకత మూలగట్టుకున్న ప్రభుత్వం ఏదైనా ఉండదంటే దేశంలో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంతే తప్ప కానీ ఈ ప్రజలకింత ఏం జరగదని క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ వాళ్ళ మనసులో రగిలిపోతాను. గ్రామసభ ఎక్కడ పోయినా కూడా అరే వీరికి ఏం చేస్తుంది, వీరికి సామాన్య ప్రజలు అంటారు. మీరు చూడండి, ఎక్కడైనా రోడ్డు పని పోతున్న కూరగాయలు అమ్ముకుంటున్నారైనా వ్యవసాయం చేస్తున్నా నాట్లేస్తున్న మహిళా రైతులు అడిగితే వాళ్ళే నోట్లో చెప్తారు. ఇవాళ ఎక్కడున్నా ఎడున్నా మాకు 2000 పింఛన్ ఇట్లా నెలకు నిలబడ ప్రతి 6 నెలలకు రైతు బంధు పడేదని కూడా కేసీఆర్ హయాంలో ఎవరు అడగకుండా మాకు సంక్షేమాలు అందేది. పక్కన పెడదాం, కాంగ్రెస్ అంటే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలైనా సంతృప్తిగా ఉన్నారు ఈ విషయంలో, అంటే వాళ్ళకి అందేటువంటి పథకాల విషయంలో. ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఎట్లున్నారంటే గ్రామాలలో మేమేవో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తిన్నారు, రాష్ట్రాన్ని దోసుక తిన్నామని వాళ్ళ భ్రమలో ఉన్నారు. అది అర్థమవుతలేదు వాళ్ళు పరిపాలన. ఎందుకంటే ఏ గ్రామంలో చూసుకున్నా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు మాదే ప్రభుత్వం మాకేంట, అరే ఇది రాష్ట్ర ప్రజల ప్రభుత్వం సన్నాసులారా మీరు ఆలోచన చేసుకుంటలేరు, మీకు అర్థమవుతలేదు. కనీసం ఏ రాష్ట్రానికి అయినా ప్రభుత్వంలోది ప్రభుత్వం ఎప్పుడైనా ప్రజల కోసం పనిచేస్తుంది తప్ప కార్యకర్తల కోసం ఉండదు. ఆ కార్యకర్త అట్లా చేసుకోవాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో చేసుకుంటాం, కానీ ప్రజల లక్ష్యంగా ప్రతి ఇంటికి సంక్షేమం అందింది, ప్రతి గడపకు మన కార్యక్రమం చేరింది అనేది కేసీఆర్ బలమైన నాయకత్వం. ఏదైతే కూడా పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆ ప్రజలకు కష్టాలు నష్టాలు ప్రతి గ్రామంలో ప్రతి జిల్లా ఏ సమస్యను కూడా కళ్ళు కట్టినట్టు కేసీఆర్కి అర్థమైంది. కాబట్టి ఏం తీసుకురావాలి, ఏ పథకాలు పెట్టాలని కూడా పరుపుతో పెట్టి ప్రజలలో ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ అంటే అని మళ్ళీ మర్చిపోతాను. ఎందుకంటే మొన్న సినిమా ఇండస్ట్రీ కూడా చూసినాం, మళ్ళీ కూడా చూసినాం. ఇవాళ ముఖ్యమంత్రి ఎవరంటే వాళ్ళు నిలలేని పరిస్థితి ఉన్నది. అది ఏదో కూడా ప్రేమతోటి తీసుకోవాలి పదవి తప్ప, కానీ గుంజుకుంటారో బెదిరిస్తారో వచ్చే పదవులు అవి నిలబడే. ఇలా రేవంత్ రెడ్డి అంతా
సీల్ కవర్ అని అసలు ఆయన వస్తుందా అని ఆయన కలగన్నాడు, వచ్చిన పది ఉంటుందని డౌటే ఉన్నది. ప్రజలంతా అయోమయం రాష్ట్రంలో ఉన్నారు. ఈ గ్రామ సభలు ఏందో, ఈ పోలీసు వాళ్ళు అసలు ఏందో, ఏదో మరో ఉద్యమం టైప్ అనిపిస్తాం గ్రామాలలో. ముందస్తు అరెస్ట్ చేయడం, ముందస్తు ఇంటెలిజెన్స్ రావడం. నిన్నటి మేము కాకతీయ యూనివర్సిటీ జెండా ఆవిష్కరణ చేసుకొని గేట్ కాడ ఉంటే ఇంటెలిజెన్స్ని ఫోన్ చేసి మేము మండలకు మంత్రి వస్తాను కాబట్టి నువ్వు బ్యాండ్ ఓవర్ కావాలంటారు. అట్లా అంటే కావాలంటారు. మరి మీ అడ్డుకునే లేదు, ప్రోగ్రామ్ ఉంటే మాకు డౌట్ వస్తుందని అంటారు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగాలి అన్నారు, కంచెలను దొరికిచ్చినాం అన్నారు. ఏ కంచెలే వాళ్ళ చుట్టూ వాళ్ళే కంచెలు వేసుకుంటారు. మీ ఇంకా మన పార్టీ నాయకులు ఏదైతే కూడా బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ఇంకా ప్రోగ్రామ్ తీసుకొని ఉంటే వాళ్ళు ఊళ్ళలో కాదు కదా, ఆ సెక్రటరీలకు వెళ్ళే భయంలో బయటకు వెళ్ళారు. వాళ్ళ జెండా వాళ్ళే కంచె వేసుకుంటారు. చూడు మేము తీసినాం బదులు పెట్టాను. బీఆర్ఎస్ నాయకులైనా అరెస్ట్ చేస్తున్నారు, లేకపోతే బీజేపీ నాయకులను కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఈ దాదాపు బీజేపీను కాంగ్రెస్ రాష్ట్రంలో మిలా కాదు, చోటే బాయ్ బడే బాయ్ మనం వినే ఉంటాం. వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండ్ తోటి నడుస్తుంది ప్రభుత్వం. లేదంటే ఆయన ఒక నోటుకు దొంగ. ఆయన ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు, ఎట్లా పరిపాలన ఉంటుంది? దాదాపు 1.5 year దాటిపోయింది. అది ఉండే సమస్య కాదు కదా. అదే వేరే మనకి ఏం లేదు. ఇప్పుడు మనం మొన్నగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాదు, ఏదో మన 50 కోట్లు జరిగిపోయింది. తర్వాత ఇది ఈ గేమ్ కాదు, దాన్ని దేశంలో ప్రత్యక్షంగా తీసుకొచ్చింది. హైదరాబాద్ బ్రాండ్ దించేది 50 కోట్లు. దీంట్లో ఏ అవినీతి జరిగినా దేనికంటే దానికి గ్యారెంటీ రొమ్ము నుంచి మిషన్ తిప్పిన ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని తీసుకోపోయిన 2 రోజులు అటు మాట్లాడి ఏమున్నాలా కవితకరంగా తీసుకొచ్చిన. ఇది వ్యక్తిగతంగా తీస్తున్నారు. పార్టీ నాయకత్వాన్ని, గొప్ప నాయకత్వం మీద నిందలు ఎత్తే ప్రజలు నమ్మరు. ఎందుకంటే సరే కోపతాపాలు 4 రోజులు ఉంటాయి, పోతాయి. కానీ వాస్తవాలని ప్రజలు గ్రహిస్తారు. తెలిసి అయ్యో మనం ఎగ్జాంపుల్గా 3 భాషలు చెప్పాలంటే పాలిచ్చే బర్రెని ఇచ్చిపెట్టి తన్నే బర్రెని తెచ్చుకున్నాను ప్రజలు వాళ్ళకే వాళ్ళు నోరు మూసుకునే పద్ధతులు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఏదో వస్తుంది రేవంత్ రెడ్డి మాటలు నమ్మి ఏదో అనుకున్నారు. కానీ ఏం రాదని కూడా అర్థమైపోయింది. ఎందుకంటే ఆల్రెడీ 1 year దాటిపోయింది, సెకండ్ ఇయర్ రన్ అవుతుంది. లాస్ట్ ఇయర్ బట్టి వట్టే మధ్య 2 సంవత్సరాలు అది కూడా వాళ్ళు ఏం చేయాలి క్లియర్ అయింది. ఒకవేళ ఇందిరా మిల్లు అని ఊరుకో 4-5 ఇస్తా బిల్లులు రావాలి, లీడరే వాళ్ళే తింటారు, వాళ్ళు దండక చస్తారు. మనం నిర్లక్ష్యంగా ఏదైతే కూడా పార్టీ ప్రజల కోసం మనం కేసీఆర్ నాయకత్వంలో సంక్షేమ పథకాలు పర్ఫెక్ట్ చేయించడం, ఏ ఇంటికి కూడా మనం కూడా తప్పు అన్యాయం చేయలే కాబట్టి మనం ప్రజలకు గుర్తించుకుంటారు. ప్రజలు ఖచ్చితంగా మన వెంట ఉంటారు. ఇవాళ ఎక్కడ కూడా గ్రామ సభలు అందరూ అట్టర్ ఫ్లాప్. పోలీసులు పెట్టుకుని వస్తుంటేనే అర్థమైపోతుంది. ఏమన్నా 10 ఏళ్ళు చేసిన ఒక్కరోజు మన పోలీసు అవసరం కాలే, ఒక్కరోజు ఒకరు ప్రశ్నించలే. ఇవాళ పోలీసు వాళ్ళు పెట్టుకొని వ్యాన్లు పెట్టుకొని వస్తుంటే వాళ్ళ ప్లాన్ అయిపోతుంది. ఇక ఎక్కడి నుంచి ఒక గ్రామంలో గ్రామ సభ పెట్టాలంటే 3-4 పోలీస్ స్టేషన్లో మా పోలీసు వాళ్ళు రావాల్సి వస్తుంది. మరి అంత భయంతో ఎందుకు పెట్టుకుంటారు? ఆ లీడర్లే రాసుకుంటారు పేర్లు కూడా. మరి ఇలా ప్రజలకేదో వాళ్ళ లీడర్లైనా వాళ్ళ ఇంటికైనా మరి సంక్షేమం అనేది ఒక కాంగ్రెస్ లీడర్లకేనో మరి వాళ్ళకి అర్థమవుతలేదు. ఆ లీడర్లకు అర్థం, నాయకులకు అర్థమవుతలేదు. మరి ఏది రాష్ట్రం మీద ముఖ్యమంత్రి ఎట్లా అడ్డదారి లైన్లో కార్యకర్తలు రాత్రి గొప్పలు కావాలనుకుంటారు, ధనవంతులు కావాలనుకుంటారు కావచ్చు. ఇది ప్రజాస్వామ్యానికి ఘోరమైన అవమానంగా భావిస్తాను మేము. ఎందుకంటే ప్రజలు కోరి తేరి తెచ్చుకున్నారో ఏదో ఈ మార్పు అయితే బాగా జరుగుతుంది అనుకున్నా కానీ ప్రజలకు పర్ఫెక్ట్ మార్పు కనబడుతుంది. ఇలా కాంగ్రెస్ తీసుకొచ్చి నాయకులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వాళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డది. కానీ ఇలా ప్రజలకు అనేది ఏ మార్పు కనబడుతుంది వాళ్ళకి కనబడుతుంది. ఇంటి ముందుకు సంక్షేమం వచ్చి తెచ్చిపెట్టి మేము గ్రామ సభలు ఇప్పటికీ 4-5 సార్లు అప్లై చేసినాం. మళ్ళీ మొన్నటి దాకా వాళ్ళు ఇచ్చిన ఫామ్ కన్నా ఒక స్లిప్ ఉండేది. ఇవాళ ఏ స్లిప్ లేదు, వట్టి పేపర్ అంటారు వాళ్ళు. ఆ పేపర్లో ఏమున్నది అనేది ఏం లేదు. ఆ స్లిప్లో ఇప్పుడు ఎవరిని అడగాలి? మొన్నటన్నా కూడా గ్యారంటీ ఇచ్చినప్పుడు మేము గ్యారంటీలో మేము స్లిప్ ఇచ్చినాం కదా, ఆ స్లిప్ మాకు చూపించమనేది. ఇప్పుడు ఇప్పుడు ఎవరిని అడగాలో అర్థమవుతుంది. అంతా ఇది రాదని కూడా అందరూ ఫిక్స్ అయిపోయారు. దీనికి మళ్ళీ ఇందిరమ్మ కమిటీలట. అంటే ఒక అధికార యంత్రాంగం మీద మీకు నమ్మకం లేదా? ఏదో సెక్రటరీ ఒక గ్రామ విలేజ్లో ఉండే సెక్రటరీ మీద నమ్మకం లేదా? ఎంఆర్ఓ మీద సర్వే చేసిన వాళ్ళ నమ్మకం లేదా? మళ్ళీ ఇందిరమ్మ కమిటీలు అంటేనే అది ఇందిరమ్మ రాజ్యమా, ఏదో కూడా సంపాదించే ఈ ఇనం సంపాదించేదా, ధనం సంపాదించే కమిటీలు అని. ఇలా ఏం సమయాలు ఏ ఊళ్ళో 5-6 మంది సమయాలు ఇవాళ మా ప్రభుత్వం, అది ప్రజల ప్రభుత్వం మర్చిపోయారు వాళ్ళు. పార్టీకి ఒక కార్యకర్తల వల్ల మర్చిపోయి ప్రభుత్వం ఏదంటే మీదే ప్రభుత్వం ప్రజల కోసం చేయాలి తప్ప కానీ ఇలా కార్యకర్తల కోసం పెట్టుకున్నారు. ఆ ప్రజలే ఏ ప్రజలైతే ఇలా బాధలు ఉన్నారు. ఇలా వాళ్ళ నోట్లకే తేరు తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి బాధల్లో ఉన్నారు. ఎందుకంటే మాకేం అందలేదు, ఏం చేయాలని బాధపడతారు. దయచేసి ఇలాంటి నిర్ణయం తీసుకొని ప్రజల కోసం పనిచేసి ప్రజల మన్యముందుడే నాయకుడు అయితే తప్ప ఏదో ఎమోషనల్ మాటలు మాట్లాడి తప్పును ఒప్పుగా చేసి ఏదో గ్యారెంటీ కొట్టి నువ్వు గాలి అయినా తప్ప గాలి ఎన్ని రోజులు గాలి కూడా ఓ టైంలో అత్తపోతే ఆ గాలి సీఎమే తప్ప ఇది ఏమో ఈ చిట్టి నాయనతో ఏం కాదు, ఈ రాష్ట్రం గురించి తిరగలేడు, చేయలేడు. ఎమోషన్ ఒక్కసారి దమ్ముంటే ఏదైనా వెనుక పెడితే వెళ్తే మన పైన ఎమ్మెల్యేలు దాదాపు బీఆర్ఎస్ నుంచి ఏదో అనుకుని వాళ్ళు కూడా వీళ్ళు కూడా వాళ్ళ ఫోటో విషయం కూడా మనం చర్చ అవుతుంది. ఫోటోస్ ఎందుకంటే నాకు టికెట్ ఇచ్చి నువ్వు గెలిచిన మాజీ సీఎం పెట్టుకుంటే ఓపెన్ చెప్పిండు, అయినా కూడా పరువు పోయే పరిస్థితి వేసుకుంటాను.